నేను అనుకోలేదండి. నాకు అంటే నెక్స్ట్ అడ్వాన్స్ క్లాస్‌కి అంత అమౌంట్ అవుతుందో లేదో, ఏదో ఒకలాగా చెయ్యి నేను అటెండ్ అయితానన్న నెక్స్ట్ డేనే నాకు అమౌంట్ పడ్డది. మీరే తత్వమసి అనే మీరు తత్వమసి గురించి కూడా చాలా చెప్పారు సార్. ఆ రోజైతే నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినియి. మీకు కనెక్ట్ అవ్వడానికి ముందుగా కన్నా సుదర్శన యోగం అనే వర్డ్ విన్నాను. అంటే మేడం ఓకే. ఆల్టర్‌నేటివ్‌గా యూట్యూబ్‌లో చూస్తూ హ్మ్. సుదర్శన యోగం అనే కాన్సెప్ట్ చూసాను. మేడంది ఒక వీడియో చూసాను. ఆహ్, నాకు నచ్చింది. అంటే మొత్తం కాన్సెప్ట్ బేస్ అంతా డివైన్ రెసొనెన్స్ అనే దాని మీద నడుస్తుంది. ఓకే. జాయిన్ అయిదామని మేడంది చూసాను. తర్వాత మీ వీడియో ఒకటి చూసాను. సో, నాకు రెండిటికి క్లాసెస్‌కి నేను అటెండ్ అవుతాను అని మిమ్మల్ని రీచ్ అయ్యాను. ఓకే. అట్లానే అటెండ్ అయ్యాను. ఆహ్, నేను ఇదివరకు ఏమనుకునేదాన్నంటే ఎప్పుడు గూడా అంటే హోపోనోపోనో నేను విన్నాను. నేను చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను, విన్నాను. కానీ యెస్. మీ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే దృష్టి మారితే సృష్టి మారుతదన్న వర్డ్ నాకు చాలా ఓకే. కనెక్ట్ అయింది. సూపర్. సూపర్. హ్మ్. ఎంత కనెక్ట్ అయిందంటే ప్రతిదాన్ని నేను ఎంత పాజిటివ్‌గా చూసినా ఎక్కడో నెగెటివ్ అనిపించింది నాకు. ఒక చిన్న దగ్గర నెగెటివ్ అవ్వడం. అది ప్రతిదానికి ఫీల్ అవ్వడం. నేను జాబ్ మానేసి 8 మంత్స్ అయితుంది. నేను ఓకే. ట్రై చేస్తూనే ఉన్నా. కానీ నాకెక్కడ అవకాశాలైతే రాలేదు. స్టిల్ ఆహ్, కానీ పర్ఫెక్షన్ అయితే మారింది. సో, ఉద్యోగం కోసం మనం వెతకూడదు. మనం దాని కోసం మనల్ని మనం మార్చుకొని, మన థింకింగ్ మార్చుకొని పాజిటివ్‌గా ఆలోచిస్తే సో, వస్తాయి అనే పర్ఫెక్షన్‌లో ఉంటే అట్లనే వచ్చిందండి నాకు అవకాశం. సూపర్. సూపర్. నేనేదైతే పెడదాము అని అనుకున్నానో అమౌంట్, దానికన్నా తక్కువ అమౌంట్‌కే నాకయ్యేలాగా నేను అనుకున్నాను. అవ్వాలి ఇంత అమౌంట్ పెట్టకూడదు. కొంచెం తక్కువ పెట్టుకొని వెళ్ళాలి జాబ్‌కనేది. సో, బయట మీకు తెలిసిందే ఎక్కువ మా మెడికల్ కోడింగ్‌లో వ్యాకెన్సీ ఎక్కువ నడుస్తున్నాయి డైరెక్ట్ ఇంటర్‌వ్యూస్ కన్నా. ఓకే. సో, అవ్వకూడదనుకున్నా. జస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకోకుండా ఒక వ్యక్తి ద్వారా నాకు ఒకాయన పరిచయం అయ్యారు. "మేడం అంత అవసరం లేదు. తక్కువలోనే మీకు చేసేస్తాను" అని జెప్పి అన్నారు. సూపర్. ఆ! సూపర్. అది గూడా నాకు ప్లస్ అయింది. ఇంకా మేము కొత్త షాప్ ఒకటి మా హస్బెండ్ షాప్ ఓపెన్ చేసుకున్నాం. నేనిప్పుడు ఆ షాప్‌లోనే ఉన్నాను. ఎక్సలెంట్. ఆహ్, ఆ! ఆ షాప్‌లోనే ఉన్నానండి. అంటే కొన్ని క్లాసెస్ నేను మిస్ అయ్యాను మార్నింగ్ పూట. కానీ యెస్. యెస్. రికార్డింగ్స్ అవును. అయితే విన్నాను. హ్మ్. ఆహ్, ఇప్పుడు ఆయన పర్ఫెక్షన్ గూడా మారడం స్టార్ట్ అయింది. సూపర్. సో, అంటే మనం మారితే మన ఫ్యామిలీ అనేది మారుతుంది అనేది తెలుసుకున్నాను సార్. అందుకే నేను మేడంది క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. ఎక్సలెంట్. ఆహ్, మార్నింగ్ ఒకటి మీరు ఈ రోజేదో చెప్పారు బ్రహ్మముహూర్తంలో ధ్యానం దానికి కూడా యాడ్ అయ్యాను. నాకు నచ్చింది సార్. అంటే నేను ట్రావెల్ చేస్తుంది ఒక కృష్ణుడి తత్వం ఉన్న దాంట్లోకి నేను ట్రావెల్ చేస్తున్నాను. సో, ఇంకా లైఫ్ మార్చుకోవాలి. మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత. సో, అవును. మీరెంత వరకు క్లాసులు పెడితే అంతవరకు మీతో ట్రావెల్ అయితుంది సార్. సూపర్. సూపర్. అంటే మీరు ఏ దృష్టి పెట్టిన దగ్గర సృష్టి జరిగింది చూసారా మేడం? అదే అండి. నాకైతే అనిపిచ్చింది. నేను మేడం క్లాస్‌లో కూడా చెప్పాను. నేను అనుకోలేదండి. నాకు అంటే నెక్స్ట్ అడ్వాన్స్ క్లాస్‌కి అంత అమౌంట్ అవుతుందో లేదో, ఏదో ఒకలాగా చెయ్యి నేను అటెండ్ అయితానన్న నెక్స్ట్ డేనే నాకు అమౌంట్ పడ్డది. అది సూపర్. కూడా సూపర్ అండి. మేడంకి చెప్పాను. ఓహ్! ఎక్సలెంట్. సో, నాకైతే అద్భుతం అనేది నా లైఫ్‌లో జరగాలి ఫస్ట్. అంటే నేను మారితే హ్మ్. అన్నీ అవును. మారతాయి సార్. మారతాయి. అంతే. ఆ! ఇంటికి అంతే దీపం సార్. మీరే గాబట్టి ఆ! నేను ఆ! మారాను. అంతా బావుంది. ఆహ్, లైఫ్ అంతా అంటే ఇదివరకు మీద ఈ 19 డేస్ కొంచెం నాకు ఉన్న పర్ఫెక్షన్ అంతా మారిపోయింది. ఇంకా కొంచెం ఎళ్తే అంతా సెట్ అయిపోతుందన్న నమ్మకం అయితే నాకొచ్చింది సార్. సూపర్. సూపర్ అండి. ఎక్సలెంట్. క్లాసెస్ అయితే ఎక్సలెంట్ సార్. నేను ఎక్కడ వినలేని టాపిక్స్ అయితే విన్నాను. ఎప్పుడు ఓహ్! చూసినా హోపోనోపో ప్రేయరే చెయ్యాలి. హ్మ్. ఆహ్, థాంక్సే చెప్పాలి. అది చెప్పాలి, ఇది చెప్పాలి అనే తప్ప ఓకే. దానివల్ల ఫలితం అయితే ఉంది. ఉంది. హ్మ్. ఉంటది. ఉంటది. హ్మ్. ఉంటుంది. కానీ ఇంత మార్చుకోవాలి. మీరు సృష్టి చేయాలి. మీ దృష్టి మార్చుకోవాలి. మనస్తత్వం మార్చుకోవాలి. ఇంకా నేను ధ్యానం గురించి ఎక్కడ వినలేదు సార్ అసలు. అంటే ప ధ్యానం అంటే ఇట్లా చెయ్యాలి. ఒక యెస్. మన ఏజ్‌కి తగ్గట్టు ధ్యానం చేయాలని గూడా నాకు తెలీదు.
ఓకే. పత్రిజీ సార్ది మేడం చెప్పారు నాకు. అవునవును. మేము వెళ్ళాము ఒకసారి, ఇట్లా జరిగింది, పాప విషయంలో మిరాకిల్ జరిగింది మాకు అని చెప్పారు. యెస్ నేను మేడం. అప్పుడు అసలు ఎవరైనా అని గూగుల్ చేసి యూట్యూబ్లో చూసాను. ఓకే. నిజంగా మీరు ఇంకొక భగవంతుడు లాంటి సార్ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకున్నదే కాకుండా మాకు కూడా నేర్పిస్తున్నారు. మీరే పరబ్రహ్మ, మీరే పరమాత్మ. మీరు మారితే, మీ తత్వం మారితే అంతా మారుతుంది. మీరే తత్వమసి అనే మీరు తత్వమసి గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. ఆ రోజైతే నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చేసినాయి. సో, మనలో ఇంత ఉందా? ఇంత ఉందా అని అనిపించింది సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎంత తక్కువ ఫీజు తీసుకున్నారన్నది దానికన్నా హ్మ్. టాపిక్స్ జనానికి ఎంత బాగా వెళ్తున్నాయనేది, అది మాత్రం నిజంగా మేము లైఫ్ లాంగ్ మీకు కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు సార్ అది. మేము థ్యాంక్ యూ. థ్యాంక్ మారుతున్నాం యూ. సార్. మేము మారుతున్నాం సార్. మేడం మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి. మీ పాప గోల్డ్ మెడల్ తేవాలి ఒలింపిక్స్ నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ మేము యూ మేడం. మేమది చూడాలి. మా పాపతో కలిసి తప్పకుండా. మేము కూడా అది చూడాలి. యెస్. మీ పాపే అని చెప్పాలి మీరు. అంతే సార్. మా పాప గోల్డ్ మెడల్ తెస్తే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయితామో అంతే యెస్. హ్యాపీగా ఫీల్ అయితాం సార్. అంతే సూపర్. అండి. సూపర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.